సో 8th క్లాస్ సెకండ్ చాప్టర్ ఘర్షణ. మరి ఈ పాఠంలో మనము ఘర్షణ అంటే ఏంటి, ఘర్షణ బలం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఘర్షణని ప్రభావితం చేసే అంశాలు ఏముంటాయి, అలాగే ఘర్షణ వల్ల లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి, మరి ఘర్షణని తగ్గించే పద్ధతులు ఏమున్నాయి, ఇలాంటి వాటి గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది ఈ పాఠంలో. ముందుగా ఘర్షణ అనగానే మనం లాస్ట్ క్లాస్ లో చూసినాము, ఘర్షణ అంటే ఏదైనా రెండు వస్తువుల తలాల మధ్య పనిచేసేటువంటి బలాన్ని మనం ఘర్షణ బలం అంటాం. ఆ రెండు వస్తువులు ఒక తలం మీద మరొక తలం ఉన్నప్పుడు ఆ రెండు వస్తువులు చలనంలో ఉన్నా లేదా నిశ్చల స్థితిలో ఉన్నా కానీ ఆ రెండు వస్తువుల తలాల మధ్య పనిచేసేటువంటి బలాన్ని ఘర్షణ బలం అంటాం. మరి ఘర్షణ బలం ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది. ఒకటి జారుడు ఘర్షణ, 2 స్థైతిక ఘర్షణ, 3 దొర్లుడు ఘర్షణ, 4 ప్రవాహి ఘర్షణ. సో ఈ 4 రకాల ఘర్షణ బలాల గురించి ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా జారుడు ఘర్షణ గురించి డిస్కస్ చేస్తే, జారుడు ఘర్షణ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పుస్తకాన్ని ఒక గచ్చు మీద, ఏదైనా ఒక టేబుల్ మీద కానీ లేదంటే ఒక గచ్చు మీద ఒక పుస్తకం ఉందనుకోండి, ఆ పుస్తకాన్ని మనం కొంత బలం అప్లై చేసి ఆ పుస్తకం మీద కొంచెం ముందుకు తోస్తే ఆ బుక్ గచ్చు మీద కొంత దూరం ప్రయాణించి ఆగిపోతుంది. తెలుసు మనందరికీ ఆ విషయం. సో అక్కడ ఆ బుక్ కొంత దూరం ప్రయాణించి ఆగిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆ గచ్చు తలం పుస్తకం మీద కలుగజేసినటువంటి ఘర్షణ బలం. ఆ విధంగా ఘర్షణ బలాన్ని కలుగజేయడం వల్లనే ఆ పుస్తకం కొంత దూరం ప్రయాణించి ఆగిపోయిందని చెప్తాం. సో ఆ సందర్భంలో ఆ పుస్తకం మీద పనిచేసే ఘర్షణ బలాలు ఏముంటాయి అనేది ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అనుకోండి. ఈ టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది. ఈ టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని కొంత బలం ఉపయోగించి మనం ముందరికి తోసినాం అనుకోండి. తోస్తే ఆ బుక్ కొంత దూరం ప్రయాణించి అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అంటే ఈ టేబుల్ యొక్క తలం పుస్తకం యొక్క తలం మీద బలాన్ని కలగజేసి దాని యొక్క చలనాన్ని నిరోధించింది. సో ఇట్లాంటప్పుడు మీరు గమనిస్తే మొదటి తలం అంటే పుస్తకం యొక్క తలం అనేది రెండవ తలం మీద, టేబుల్ యొక్క తలం మీద జారుతూ వచ్చింది ఇంత దూరం. సో ఇలాంటి ఒక వస్తువు చలనంలో ఉండి, సాపేక్షంగా చలనంలో ఉండి రెండవ వస్తువు నిశ్చలంగా ఉంటే అలాంటి బలాన్ని మనము ఘర్షణ బలం, జారుడు ఘర్షణ అంటాం. సో జారుడు ఘర్షణ అంటే డెఫినేషన్ ఏం రాస్తామంటే, ఒక తలం నిశ్చలంగా ఉండి మరొక తలం ఆ నిశ్చల తలం మీద జారుతున్నప్పుడు ఆ రెండు తలాల మధ్య పనిచేసేటువంటి ఘర్షణ బలాన్ని మనం జారుడు ఘర్షణ అంటాం. సో బాగా గుర్తుపెట్టుకోవాలి సార్, జారుడు ఘర్షణ అంటే ఒక తలమేమో నిశ్చలంగా ఉంటుంది కదలకుండా, రెండవ తలం ఆ మొదటి తలం మీద జారుతూ ఉంటుంది, దాన్ని జారుడు ఘర్షణ అంటాము. మరి రెండవది వచ్చేసి స్థైతిక ఘర్షణ. సో ఈ స్థైతిక ఘర్షణ గురించి మన టెక్స్ట్ బుక్ లో ఒక యాక్టివిటీ, ల్యాబ్ యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ ల్యాబ్ యాక్టివిటీలో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద ఒక ట్రాలీ, చక్రాలు కలిగినటువంటి ఒక ట్రాలీ ఉంది. ఆ ట్రాలీ మీద ఒక చెక్క దిమ్మె ఉంది. ఈ ట్రాలీకి దారం కట్టి ఆ దారానికి ఒక చివర కొన్ని వెయిట్స్ పెడతారు. ఇట్లా ఉంది మనకి టెక్స్ట్ బుక్ లో డయాగ్రాము. సో ఇది ఎందుకు పనికి వస్తుందంటే, ఈ యాక్టివిటీ స్థైతిక ఘర్షణ గురించి మనం అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. ముందుగా ఈ విధంగా అమర్చిన తర్వాత మనం దీనికి బరువులు యాడ్ చేస్తూ పోతే, కొంత బరువు పెట్టినప్పుడు ఈ ట్రాలీ ముందుకు చలిస్తుంది ఇట్లా వెయిట్ ఉండడం వల్ల.
మళ్ళీ బరువులు పెంచుకుంటూ పోతే ఒక సందర్భంలో ఏమైతుందంటే ఇది జారి వెనక్కి కింద పడుతుంది, ఇది ముందరికి వస్తుంది వెయిట్ ఎక్కువైనప్పుడు. సో అలా ఎందుకు జరుగుతుందంటే వెయిట్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఘర్షణ బలం దీని మీద పెరిగి అది జారి కింద పడిందని చెప్పొచ్చు. అయితే ఈ యాక్టివిటీ నుంచి మనము స్థైతిక ఘర్షణ అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి యాక్టివిటీ పెట్టడం జరిగింది. సో స్థైతిక ఘర్షణ అంటే ఇప్పుడు ట్రాలీ యొక్క చక్రాలకి టేబుల్ యొక్క తలానికి, ట్రాలీ యొక్క చక్రాల యొక్క అడుగు భాగానికి టేబుల్ యొక్క ఉపరితలానికి మధ్య పనిచేసింది ఒక ఘర్షణ బలం. తర్వాత చెక్క యొక్క ఉపరితలానికి, చెక్క యొక్క తలానికి ఈ కింద ట్రాలీకి ఉండేటువంటి పై తలానికి మధ్య పనిచేసింది ఒక ఘర్షణ బలం. ఇక్కడ పనిచేసింది దొర్లుడు ఘర్షణ. అయితే ఈ రెండు వస్తువుల మధ్య అంటే చెక్కకి ట్రాలీకి మధ్య పనిచేసినటువంటి ఘర్షణ బలాన్ని మనం స్థైతిక ఘర్షణ అంటాం. ఇదంతా అవసరం లేదు సార్. స్థైతిక ఘర్షణ అంటే రెండు తలాలు నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ రెండు తలాల మధ్య పనిచేసేటువంటి బలాన్ని స్థైతిక ఘర్షణ అంటాం. సో స్థైతిక ఘర్షణ అంటే రెండు తలాలు కూడా నిశ్చలంగా ఉండాలి. రెండు తలాలు నిశ్చలంగా కదలకుండా ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే ఘర్షణ బలాన్ని స్థైతిక ఘర్షణ అంటాం. వాటి మధ్య పనిచేసే స్థైతిక ఘర్షణ బలాన్ని స్థైతిక ఘర్షణ అంటాం. సో ఇక్కడ జారుడు ఘర్షణ అంటే ఒక తలం ఏమో నిశ్చలంగా ఉండి మరొక తలం ఆ నిశ్చలంగా ఉన్న తలం మీద జారుతూ ఉండాలి. మరి స్థైతిక ఘర్షణ అంటే రెండు తలాలు కూడా నిశ్చలంగా ఉండాలి. అలాంటి ఘర్షణ బలాన్ని మనము నిశ్చల ఘర్షణ అంటాము, స్థైతిక ఘర్షణ అంటాము. తర్వాత వచ్చేసి దొర్లుడు ఘర్షణ. దొర్లుడు ఘర్షణ అంటే ఒక వస్తువుకి కింద చక్రాలు ఉన్నాయనుకోండి, ఆ చక్రాల సహాయంతో అది దొర్లుతూ ఉంటే భూమి తలానికి ఆ చక్రాల యొక్క అడుగు తలానికి మధ్య పనిచేసేటువంటి ఘర్షణ బలాన్ని దొర్లుడు ఘర్షణ అంటాం. ఉదాహరణకి దొర్లుడు ఘర్షణ ఉదాహరణకి సూట్ కేస్ కి మనకి ఉంటాయి చక్రాలు, దొర్లుడు ఘర్షణ. సూట్ కేస్ కి ఇట్లా సూట్ కేసు ఉంటే ఈ సూట్ కేస్ కి కింద చక్రాలు ఉంటాయి కదా, ఈ చక్రాలు ఉన్నప్పుడు దీన్ని తోస్తూ వెళ్తే ఈ సూట్ కేస్ కు ఉండేటువంటి చక్రాల యొక్క అడుగు తలానికి భూమి యొక్క ఉపరితలానికి మధ్య పనిచేసేటువంటి ఘర్షణ బలాన్ని దొర్లుడు ఘర్షణ అంటాం. మరి దీనికి డెఫినేషన్ ఏం రాయొచ్చు అంటే ఒక తలం నిశ్చలంగా ఉండి మరొక తలం చక్రాల సహాయంతో మొదటి తలం మీద మరొక తలం చక్రాల సహాయంతో మరొక తలం మీద చలిస్తూ ఉంటే దాన్ని దొర్లుడు ఘర్షణ అంటాం. ఒక తలం నిశ్చలంగా ఉండి మరొక తలం చక్రాల సహాయంతో మొదటి తలం మీద చెల్లిస్తూ ఉంటే దాన్ని దొర్లుడు ఘర్షణ అంటాం. మరి నాలుగోది ప్రవాహి ఘర్షణ అంటే ఏంటి? ప్రవాహి ఘర్షణ. సో ప్రవాహి ఘర్షణ అంటే మామూలుగా మనము ద్రవాలని అలాగే వాయువులను మనం ఏమంటామంటే ప్రవాహులు అంటాం. ఎందుకంటే అవి ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రవహిస్తాయి కాబట్టి ద్రవాలని వాయువుల్ని మనం ప్రవాహులు అంటాం. అయితే ఈ ప్రవాహులు ఏదైనా వస్తువు మీద కలగజేసేటువంటి ఘర్షణ బలాన్ని ప్రవాహి ఘర్షణ అంటాం. ఏదైనా వస్తువు మీద కలగజేసేటువంటి ఘర్షణ బలాన్ని ప్రవాహి ఘర్షణ అంటాం. అయితే ఉదాహరణకి మనం చూస్తే సైకిల్ తొక్కుతుంటాం. సైకిల్ తొక్కేటప్పుడు ఎదురు గాలి ఎక్కువగా ఉన్నప్పుడు మన సైకిల్ ని ఎక్కువ బలం ఉపయోగించి తొక్కాల్సి ఉంటది. సో అలాంటి టైంలో సైకిల్ మీద పనిచేసేటువంటి ఘర్షణ బలం ఏదంటే ప్రవాహి ఘర్షణనే. సో ఈ ప్రవాహి ఘర్షణని తగ్గించడం కోసం వాహనాల యొక్క డిజైన్ కూడా ఆ విధంగా ప్రవాహి ఘర్షణ తగ్గించడం కోసం వాహనాలనే పర్టికులర్ గా డిజైన్ చేస్తారు ముందు భాగం. ఉదాహరణకి పక్షి లాగానే విమానాన్ని తయారు చేస్తారు, విమానం యొక్క ముందు భాగాన్ని, ఎందుకంటే ప్రవాహి ఘర్షణను తగ్గించడానికి. సో ఇవి బేసిక్ పాయింట్స్. జారుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ. జారుడు ఘర్షణ అంటే ఒక తలం నిశ్చలంగా ఉండి
మరొక తలం ఆ నిశ్చల తలం మీద జారుతున్నప్పుడు దాన్ని జారుడు ఘర్షణ అంటాము. స్థైతిక ఘర్షణ అంటే రెండు తలాలు నిశ్చలంగా ఉన్నప్పుడు, రెండు తలాలు కదలకుండా రెండు తలాలు నిశ్చలంగా ఉంటే దాన్ని వాటి మధ్య పనిచేసేటువంటి ఘర్షణ బలాన్ని స్థైతిక ఘర్షణ అంటాం. మరి దొర్లుడు ఘర్షణ అంటే ఒక తలం నిశ్చలంగా ఉండి, ఒక తలం నిశ్చలంగా కదలకుండా ఉండి రెండవ తలం ఏమో మొదటి తలం మీద చక్రాల సహాయంతో దొర్లుతూ ఉంటే దాన్ని దొర్లుడు ఘర్షణ అంటాం. మరి ప్రవాహి ఘర్షణ అంటే ద్రవాలను వాయువులను మనం ప్రవాహాలు అంటాము. ఈ ప్రవాహాలు ఏదైనా వస్తువు మీద కలుగజేసేటువంటి ఘర్షణ బలాన్ని ప్రవాహి ఘర్షణ అంటాం. ఉదాహరణకి నీటి యొక్క ప్రవాహానికి మనం ఎదురుగా ఈత కొడుతున్నాం అనుకోండి, అప్పుడు నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా మనం ఈత కొట్టేటప్పుడు నీటి ప్రవాహం మన మీద కలుగజేసేటువంటి ఘర్షణ బలము ప్రవాహి ఘర్షణనే. అలాగే ఎదురుగాలికి సైకిల్ తొక్కేటప్పుడు ఎదురుగాలికి సైకిల్ తొక్కేటప్పుడు ఆ గాలి సైకిల్ మీద అప్లై చేసేటువంటి బలం కూడా ప్రవాహి ఘర్షణ అని చెప్పొచ్చు అనమాట. అయితే మరి ఘర్షణని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏముంటాయి? ఘర్షణని ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా 3 ఉంటాయి. ఒకటి వస్తువు యొక్క తలం యొక్క స్వభావం అన్నమాట. రెండోది స్పర్శతల వైశాల్యం. మరి మూడోది అభిలంబ బలం. ఈ 3 అంశాలు ఘర్షణని ప్రభావితం చేసేటువంటి అంశాలు, గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో ఘర్షణ బలాన్ని ప్రభావితం చేయనిది అని అడుగుతారు. అడిగి 3 ఇస్తారు. సో అప్పుడు 4వది ఏదో చూసి రాయాలి. సో తలం, స్పర్శతల వైశాల్యం, అభిలంబ బలం, ఈ 3 ఘర్షణని ప్రభావితం చేస్తాయి. ప్రభావితం చేయడం అంటే ఏంటి? ఘర్షణని పెంచడం కానీ తగ్గడం కానీ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ వస్తువుల యొక్క తలాల మీద, తలం యొక్క స్వభావం మీద, అలాగే స్పర్శతల వైశాల్యం మీద, అలాగే అభిలంబ బలం మీద. ఫస్ట్ మనం వస్తువుల యొక్క తలంకి ఉదాహరణ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గచ్చుగా అంటే ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి తలం మీద ఒక బంతిని విసిరాం అనుకోండి, అది ఎక్కువ దూరం ప్రయాణించదు, కొంత దూరం ప్రయాణించి ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక తలం ఉంది, ఇది ఒక తలం ఉంది. ఈ తలం మీద ఒకడు ఇక్కడ నిలబడి ఉన్నాడు, వీడు ఒక బంతిని విసిరేసినాడు అనుకోండి. తలం మీద విసిరేసినప్పుడు ఆ బంతి ఎగురుకుంటే ఎగుడు దిగుడు తలం మీద ప్రయాణించి కొంత దూరం ప్రయాణించి అక్కడికి ఆగిపోతుంది. ఇక్కడ ఇతడు బలం, ఇది బంతి మీద అప్లై చేసిన బలం 10 న్యూటన్స్ అనుకోండి, 10 న్యూటన్ల బలం అప్లై చేసినాడు అనుకోండి. రెండవ సందర్భంలో ఒక స్మూత్ గా ఉండేటువంటి ఒక తలం ఉంది, ఎగుడు దిగుడు లేకుండా గ్లాస్ లాంటిది ఉందన్నమాట. అలాంటి తలం మీద వీడే మళ్ళీ ఏం చేసినాడంటే ఒక బంతిని సేమ్ ఇక్కడ ఎంత బలం అయితే అప్లై చేసినాడో అంతే బలంతో 10 న్యూటన్ల బలంతోనే విసిరేసినాడు అనుకోండి దీన్ని. అప్పుడు ఏమైతుందంటే ఈ తలం మీద బంతి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఈ తలం బంతి మీద కలుగజేసిన ఘర్షణ బలం ఎక్కువ, ఇక్కడేమో ఘర్షణ బలం తక్కువ. ఇక్కడ 2 చోట్ల 10 న్యూటన్ల బలమే అప్లై చేసినప్పటికీ పై సందర్భంలోనేమో ఘర్షణ బలం ఎక్కువ ఉంది, కింది సందర్భంలోనేమో ఘర్షణ బలం తక్కువ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఘర్షణ బలం అక్కడ పెరగడానికి తగ్గడానికి గల కారణం ఏంటంటే తలం యొక్క స్వభావం. ఇక్కడ తలం యొక్క స్వభావమే ఘర్షణని ప్రభావితం చేసింది. ఘర్షణ పెరగడం కానీ లేదంటే తగ్గడం అనేటువంటిది తలం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసేటువంటిది మొదటిది తలం. మరి రెండవది ఏంటంటే స్పర్శతల వైశాల్యం. స్పర్శతల వైశాల్యం అంటే ముందు క్లాస్ లోనే చెప్పిన నేను. స్పర్శతల వైశాల్యం అంటే ఒక తలాన్ని తాకేటువంటి భాగం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పుస్తకం ఉంది సార్, ఈ పుస్తకం మీద ఈ ఇంక్ బాటిల్ ఇట్లా పెట్టినాం అనుకోండి. పెడితే ఇంక్ బాటిల్ పుస్తక తలాన్ని తగిలినటువంటి ప్రదేశం ఎంత అంటే ఇది దీని వైశాల్యం అవుతుంది. ఇది స్పర్శతల వైశాల్యం. ఇట్లా పెడితే దీని స్పర్శతల వైశాల్యం ఇది. అట్లా కాకుండా దీని మీద ఇంకొక పుస్తకం ఇట్లా పెట్టినాం అనుకోండి, ఇట్లా
ఇప్పుడు కింది తలాన్ని తగిలినటువంటి పుస్తకం యొక్క వైశాల్యం, స్పర్శతల వైశాల్యం, ఇదంతా స్పర్శతల వైశాల్యమే. ఇట్లా ఇదంతా. సో ఇంకు బాటిల్ కి స్పర్శతల వైశాల్యం ఎక్కువ ఉందా, పుస్తకానికి ఎక్కువ ఉందా అంటే మనం పుస్తకంకి ఎక్కువ ఉందని చెప్తాం. సో ఈ స్పర్శతల వైశాల్యం కూడా ఘర్షణని ప్రభావితం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వేటికైతే స్పర్శతల వైశాల్యం ఎక్కువగా ఉంటుందో అలాంటి వాటి మీద ఘర్షణ ఎక్కువ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇటుక ఉంది సార్, ఒక ఇటుక ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఒక స్ప్రింగ్ త్రాస్ కానీ లేదంటే లాగడానికి ప్రయత్నం చేసినాం అనుకోండి. ఇది భూమి, ఈ భూతలం మీద ఇటుక ఆ విధంగా ఉంది. దాన్ని నా వైపుకు లాగడానికి ప్రయత్నం చేసినా అనుకోండి. చేస్తే ఇట్లా లాగడానికి నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యూటన్స్ బలం అవసరమైంది అనుకోండి. ఇదే ఇటుకని ఇలా కాకుండా, అదే ఇటుకని అలా కాకుండా ఇలా పెట్టి, సో దానికి దీనికి తేడా గమనించండి. అక్కడ ఏం చేసినాం, నిలబెట్టినాం ఇటుకని, ఇక్కడేమో ఇట్లా పడుకోబెట్టినాం. సో అప్పుడు దీని స్పర్శతల వైశాల్యం ఎక్కువనా, దీని స్పర్శతల వైశాల్యం ఎక్కువ అంటే దీని స్పర్శతల వైశాల్యం తక్కువ ఉంది, దీని స్పర్శతల వైశాల్యం ఏమో ఇక్కడ ఎక్కువ ఉంది. సో మొదటగా మనకు 10 న్యూటన్స్ బలం సరిపోతే లాగడానికి, రెండో సందర్భంలో మాత్రం 10 న్యూటన్స్ బలం సరిపోదు, ఇంకా ఎక్కువ బలం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 20 న్యూటన్స్ బలం అప్లై చేసి దాన్ని లాగినాను అనుకోండి. సో నేను ఇక్కడ 10 న్యూటన్లకే దాన్ని లాగేసినాను, ఇక్కడ 20 న్యూటన్స్ వాడినానంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఘర్షణ బలం తక్కువగా ఉంది, ఇక్కడ ఘర్షణ బలం ఎక్కువ ఉంది. అందుకనే నేను ఎక్కువ బలం ప్రయోగించాల్సి వచ్చింది దాని మీద. మరి ఎందుకు రెండు సందర్భాల్లో ఘర్షణ బలం వేరువేరుగా ఉంది, రెండు ఒకటే ఇటుకెళ్ళి కదా అంటే స్పర్శతల వైశాల్యంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మొదటి సందర్భంలో స్పర్శతల వైశాల్యం తక్కువగా ఉంది, రెండవ సందర్భంలో స్పర్శతల వైశాల్యం ఎక్కువగా ఉంది. సో ఘర్షణని ప్రభావితం చేసే అంశాలు 3 ఉంటాయి సార్. ఒకటి తలం యొక్క స్వభావం, 2 స్పర్శతల వైశాల్యం. తక్కువ స్పర్శతల వైశాల్యం ఉంటే ఘర్షణ బలము తక్కువగా పనిచేస్తుంది, ఎక్కువ స్పర్శతల వైశాల్యం ఉంటే వాటి మధ్య ఘర్షణ బలం కూడా ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మూడోది ఏంటంటే అభిలంబ బలం. ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు అభిలంబ బలం ఒకటి. అభిలంబ బలం అంటే ఏంటి అసలు మళ్ళీ అంటే, ఏదైనా సరే గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి బలాన్ని అభిలంబ బలం అంటాం. దాన్ని నార్మల్ ఫోర్స్ అంటాం ఇంగ్లీష్ లో. వీఆర్ ఇండికేట్ విత్ క్యాపిటల్ లెటర్ ఎన్. క్యాపిటల్ లెటర్ ఎన్ తో మనం డినోట్ చేస్తాం దాన్ని. సో అభిలంబ బలం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం మీద మార్కర్ ఉంది. సడన్ గా ఉన్నట్టుండి పుస్తకం మాయమైంది అనుకోండి, పుస్తకం నా చేయి మాయమైంది అనుకోండి, వెంటనే ఏమైతుందంటే మార్కర్ కింద పడుతుంది. ఎందుకు? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి కింద పడుతుంది. ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటది ఇప్పుడు కూడా, అయినా కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆపోజిట్ గా వ్యతిరేక దిశలో పనిచేస్తూ దీన్ని కింద పడుకోకుండా ఆపింది ఎవరు అంటే పుస్తకం. అంటే పుస్తకము ఈ మార్కర్ మీద కొంత బలాన్ని ప్రయోగిస్తూ గ్రావిటేషనల్ ఫోర్స్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం ఈ మార్కర్ మీద అప్లై చేసి కింద పడకుండా అప్లై చేస్తున్నటువంటి ఆ బలాన్నే అభిలంబ బలము అంటారు. దాన్ని నార్మల్ ఫోర్స్ అంటాము. గుర్తుపెట్టుకోవాలి సార్, అభిలంబ బలం ఎప్పుడు కూడా గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలోనే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ గచ్చు మీద పుస్తకాన్ని, ఒక టేబుల్ మీద కానీ గచ్చు మీద కానీ పుస్తకాన్ని తోసేటువంటి ఆ ప్రయోగం చూస్తే, ఇప్పుడు ఆ పుస్తకం మీద పనిచేసే బలాలు చూస్తే, ఇది గచ్చు అనుకోండి, ఈ గచ్చు మీద మనం అప్లై చేసే ఫోర్సు మనము ఇక్కడి నుంచి అక్కడికి తోసినాం అనుకోండి, ఇట్లా కొంత వేగంతో మనం కొంత వేగంతో అది ముందుకు అక్కడ ప్రయాణించింది అనుకోండి. అప్పుడు దాని వేగాన్ని ఆపడానికి ఈ గచ్చు ఏం చేస్తుందంటే ఒక ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తూ ఉంటది, దాన్ని స్మాల్ ఎఫ్ అంటారు. అట్ ది సేమ్ టైం ఈ గచ్చు మీద ఏ బలం పనిచేస్తుంది కింది వైపు కంటే? గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. గురుత్వాకర్షణ బలం. అలాగే గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో ఏం పనిచేస్తుంది అంటే అభిలంబ బలం పనిచేస్తూ ఉంటది, అభిలంబ బలం. సో ఇక్కడ అభిలంబ బలం
అభిలంబ బలం అంటే ఎన్నో, ఈ గురుత్వాకర్షణ బలాన్ని ఇక్కడ డబ్ల్యూ తీసుకున్నాం. డబ్ల్యూ కింది వైపు పనిచేస్తే అభిలంబ బలం ఏమో పైకి పనిచేస్తూ ఉంటది. కానీ పుస్తకం పైకో కిందికో ఇది పైకో కిందికో పోలేదు కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అంటే గురుత్వాకర్షణ బలము అభిలంబ బలం రెండు శూన్యమైనవి, ఇక్కడ రెండు సమానమైనవి అని చెప్పొచ్చు అనమాట. సో ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాలు తలం యొక్క స్వభావం, స్పర్శ తల వైశాల్యం, అభిలంబ బలం. మరి అభిలంబ బలం ఎలా ప్రభావితం చేస్తుంది ఘర్షణని అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇటుకని నేను లాగుతున్నాను అనుకోండి సార్, లాగడానికి నాకు 10 న్యూటన్స్ ఫోర్స్ సరిపోయింది అనుకోండి. అయితే ఇంకొక వ్యక్తి వచ్చి దీని మీద గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నాడు అనుకోండి, ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి భూమి మీద ఒత్తి పట్టుకొని అప్పుడు నన్ను లాగమన్నాడు అనుకోండి. అప్పుడు అదే 10 న్యూటన్స్ ఫోర్స్ తో నేను దాన్ని లాగలేను, ఎందుకంటే అక్కడ ప్రెస్ చేసి పట్టుకున్నాడు కాబట్టి ఎక్కువ బలం ప్రయోగించాల్సి ఉంటది. సో అప్పుడు ఎక్కువగా ప్రెస్ చేసి పట్టినప్పుడు అప్పుడు దీని మీద పనిచేసేటువంటి అభిలంబ బలం పెరుగుతుంది. అభిలంబ బలం పెరుగుతుంది కాబట్టి ఘర్షణ బలం కూడా పెరుగుతుంది. అభిలంబ బలం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది. ఘర్షణ బలం పెరిగితే మనం అప్లై చేయాల్సిన బలం కూడా పెరుగుతుంది దాన్ని కదిలించడానికి. సో ఇక్కడ అభిలంబ బలం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది, ఘర్షణ బలం తగ్గితే అభిలంబ బలం కూడా తగ్గుతుంది. అందుకని మనం ఏం రాస్తామంటే ఘర్షణ బలం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అభిలంబ బలం. అంటే ఘర్షణ బలం అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తాం. అనులోమానుపాతం అంటే ఏంటి? అభిలంబ బలం పెరిగితే ఘర్షణ బలం కూడా పెరుగుతుంది, అభిలంబ బలం తగ్గితే ఘర్షణ బలం కూడా తగ్గుతుంది. ఒక రాశి పెరిగితే ఇంకో రాశి పెరిగి, ఒక రాశి తగ్గితే ఇంకో రాశి తగ్గితే దానికి మొదటి రాశి రెండవ రాశికి అనులోమానుపాతంలో ఉంది అంటాం. విలోమానుపాతం అంటే ఆపోజిట్ గా అభిలంబ బలం పెరిగింది అనుకోండి, ఘర్షణ బలం తగ్గాలి. ఒకవేళ ఘర్షణ బలం పెరిగితే అది తగ్గాలి, దాన్ని విలోమానుపాతం అంటాం. సో ఘర్షణ బలం అభిలంబ బలానికి ఎప్పుడు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు తలం యొక్క స్వభావం, స్పర్శతల వైశాల్యం, అభిలంబ బలం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మరి ఘర్షణ బలం వల్ల ఉపయోగాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఘర్షణ వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయంటే డెఫినెట్ గా లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఘర్షణ బలం వల్లనే మనము నడవగలం, కూర్చోగలం. ఈవెన్ ఈ మార్కర్తో నేను బోర్డు మీద రాయాలన్నా కూడా ఘర్షణ బలం ఉండాలి ఖచ్చితంగా. ఘర్షణ బలం లేకపోతే మనం చాలా నిత్య జీవితం మన రియల్ లైఫ్ లో చాలా పనులకి ఆటంకం కలుగుతుంది, చేయలేము కూడా అసలు. కాబట్టి ఘర్షణ బలం కంపల్సరీగా ఉండాలి. మరి అట్ ది సేమ్ టైం ఘర్షణ బలం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బురద నేలలో నడవాలనుకోండి, జారుతుంది మనకి. అక్కడ ఘర్షణ ఉంటేనే మనం స్టడీగా నడవగలం. అలాగే క్రికెట్ ప్లేయర్స్ వాడే షూకి కింద స్పాక్స్ ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయంటే వాళ్ళు స్టిఫ్ గా నేల మీద ఆ ఘర్షణ బలాన్ని తగ్గించి, ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గించి స్టిఫ్ గా నిలబడడం కోసం. మరి అలాగే ప్రధానంగా యంత్ర భాగాలు అరిగిపోతాయి. ఎక్కువ ఘర్షణ ఉంటే యంత్ర భాగాలు అరిగిపోతాయి. యంత్రాలన్నీ కూడా ఒక తలం మీద ఒకటి రాసుకుంటూ పనిచేస్తాయి చాలా యంత్రాలు. సో అప్పుడు ఆ తలాల మధ్య ఒకదానికి ఒకటి రాసుకున్నప్పుడు హీట్ పుట్టి అవి అరిగిపోతాయి త్వరగా. కాబట్టి ఘర్షణ అక్కడ నష్టాన్ని కలుగజేస్తుంది. అలాగే ఘర్షణ వల్ల ఉష్ణం కూడా పుడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఘర్షణ వల్ల ఉష్ణం జనిస్తుంది. ఎట్లా కనుకుంటామంటే మనం రెండు చేతులు బాగా రఫ్ చేసినాం అనుకోండి, రెండు చేతుల మధ్య కొంచెం హీట్ పుడుతుంది. అరే గచ్చకాయ ఉంటుంది, గచ్చకాయ మీకు చూసే ఉంటారు, గచ్చకాయని నూరి ఇట్లా పెడితే కాలుతుంది. సో అట్లా నూరినప్పుడు బాగా సిమెంట్ మీద వేసి రుద్దినప్పుడు ఏమవుతుందంటే గచ్చకాయకి ఘర్షణ వల్ల హీట్ పుడుతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏమొచ్చిందంటే లాస్ట్ డిఎస్సిలో హీట్ షీల్డ్, అంతరిక్షం నుంచి వచ్చేటువంటి వెహికల్స్, అంతరిక్షం నుంచి వచ్చేటువంటి రాకెట్లు కానీ లేదంటే భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు అవి
ఆ వేడికి అంటే గాలి యొక్క ఆ వచ్చేటువంటి వేగంగా వస్తుంటాయి కదా, వేగంగా వచ్చేటప్పుడు ఆ భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు గాలి యొక్క వేగానికి అవి మండిపోయి కాలిపోతాయి యాక్చువల్ గా. సో అట్లా కాలిపోకుండా ఏం చేస్తారంటే వాటికి ముందు భాగంలో హీట్ షీల్డ్ అని పెడతారు. హీట్ షీల్డ్ అని ఒక రేకు లాంటివి అమరుస్తారు. సో ఆ హీట్ షీల్డ్ ఎందుకు పనిచేస్తుందంటే ఘర్షణని తగ్గించి హీట్ ని తగ్గించడానికి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక రాకెట్ అనుకోండి సార్, ఆకాశం నుంచి వచ్చింది, ఆకాశం నుంచి వస్తుంది అనుకోండి, అంతరిక్షం నుండి వచ్చేటప్పుడు మన భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు దీని యొక్క చాలా వేగంగా వచ్చేటప్పుడు దీని మీద ప్రవాహి ఘర్షణ, గాలి వాతావరణం ఘర్షణలు పనిచేస్తాయి. దానివల్ల ఇది హీట్ ఎక్కి కాలిపోతుంది. అట్లా కాలిపోకుండా దీనికి ఏం చేస్తారంటే మొత్తం హీట్ షీల్డ్ వేస్తారు. ఆ హీట్ షీల్డ్ ఏమవుతుందంటే హీట్ ని తగ్గిస్తుంది. మరి ఆ హీట్ షీల్డ్ దేంతో తయారు చేస్తారు అంటే ప్రధానంగా అల్యూమినియంతో తయారు చేస్తారు. హీట్ షీల్డ్ ని అల్యూమినియంతో తయారు చేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్టే అడిగినారు లాస్ట్ 2018 డిఎస్సిలో. హీట్ షీల్డ్ కి తయారీకి ఉపయోగించే లోహం అని ఇచ్చి అల్యూమినియం, కాపర్ ఏవో ఇచ్చినాడు ఆప్షన్స్. సో హీట్ షీల్డ్ కి ఖచ్చితంగా అల్యూమినియం ని ఉపయోగిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అల్యూమినియం ఏం చేస్తుందంటే హీట్ ని తగ్గించి, ఘర్షణ బలం వల్ల పుట్టినటువంటి హీట్ ని తగ్గించి ఆ వెహికల్ ని కాపాడుతుంది. తర్వాత వచ్చేసి ఘర్షణ బలం వల్ల నష్టాలు చాలా ఉన్నాయి. మరి యంత్ర భాగాల్లో అరుగుదల కనిపిస్తుంది. మరి వాటన్నిటిని తగ్గించడానికి కొన్ని రకాలైనటువంటి కందెనలు, గ్రీజులు, తర్వాత నూనెలు ఇలాంటివి ఉపయోగిస్తారు. కందెన, గ్రీజు, నూనె ఇట్లాంటివి ఉపయోగిస్తారు యంత్ర భాగాల మధ్య. బైక్ ఆయిల్ ఎందుకు పోస్తామంటే ఆ రాపిడిని, ఘర్షణ వల్ల వచ్చేటువంటి రాపిడిని తగ్గించి యంత్ర భాగాలు త్వరగా అరిగిపోకుండా గ్రీస్ కానీ లేదంటే ఆయిల్ కానీ వేస్తాం. అలాగే ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే బాల్ బేరింగ్లు. బాల్ బేరింగ్లు కూడా ఘర్షణని తగ్గించడానికి ఉపయోగిస్తారు. బాల్ బేరింగ్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక తలం అనుకోండి, ఇది ఒక తలం అనుకోండి. ఆ రెండు తలాలు ఒకదాని మీద ఒకటి తిరగాలంటే కష్టంగా ఉంటది. అట్లా కాకుండా రెండు తలాల మధ్య కొన్ని గోలు గుండ్లు కానీ అంటే కొన్ని బాల్స్ లాంటి ఇనుప గుండ్లు పెట్టినాం అనుకోండి, అప్పుడు ఒక తలం మీద మరొక తలం చాలా ఈజీగా మూవ్ అవుతుంది. సో ఇట్లాంటి ఈ గుండ్రంగా పెట్టేటువంటి గుండ్ల లాంటి వాటిని మనం బాల్ బేరింగ్లు అంటాం. సో ఈ బాల్ బేరింగ్లు ఏం చేస్తాయంటే రెండు తలాల మధ్య మూమెంట్ చాలా సాఫ్ట్ గా జరిగేలా చేసి ఘర్షణని తగ్గిస్తాయి. మీరు గమనిస్తే సైకిల్ కి చక్రాల్లో ఉంటాయి చిన్న చిన్న బాల్స్ అంటాం వాటిని. ఆ బాల్స్ ఎందుకు వేస్తారంటే చక్రం తిరిగేటప్పుడు వాటి తలాల మధ్య ఘర్షణ ఫ్రీగా జరిగి ఈజీగా దొల్లేటట్టుగా. అవి లేకపోతే సైకిల్ ఈజీగా దొల్లదు. సో ఆ విధంగా అనమాట. ఘర్షణని తగ్గించడానికి కందెలు వాడతారు, గ్రీజులు వాడతారు, నూనెలు, బాల్ బేరింగ్లు ఉపయోగిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అలాగే ఘర్షణ వల్ల ఉపయోగాల్లో చూస్తే మనం అగ్గిపుల్ల గీయాలంటే కూడా ఘర్షణ అనేది ఖచ్చితంగా, అగ్గిపెట్టేది ఇట్లా అగ్గిపుల్ల గీయాలంటే కూడా ఘర్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఘర్షణ వల్ల హీట్ పుట్టి దానివల్ల ఆ అగ్గిపుల్ల మండుతుంది. సో ఈ విధంగా ఈ రకమైనటువంటి అంశాలన్నీ ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. చిన్న లెసన్ సార్, పెద్దగా ఎక్కువ అంటే పిల్లలకి అర్థం అవడం కోసం యాక్టివిటీస్ ఎక్కువ పెట్టినారు కానీ దాంట్లో ఉన్న కంటెంట్ అయితే చాలా తక్కువగా ఉంటది. ప్రధానంగా ఘర్షణ అనే పాఠంలో 4 రకాల ఘర్షణ గురించి డిస్కస్ చేస్తారు. ఒకటి జారుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ. మరి జారుడు ఘర్షణ అంటే ఒక తలం స్థిరంగా ఉండి నిశ్చలంగా ఉండి మరొక తలం దాని మీద జారుతూ ఉంటే అలాంటి ఘర్షణని జారుడు ఘర్షణ అంటారు. మరి ఇప్పుడు పిల్లల జారుడు బండ మీద ఆడుతుంటారు కదా, ఎక్కి జారేటప్పుడు కింద ఆ బాడీనేమో, హ్యూమన్ బాడీనేమో మూమెంట్ లో ఉంటది, కింద ఉండేటువంటి ఆ జారుడు చట్రమేమో, ఆ జారుడు బల్లనేమో స్థిరంగా ఉంటది. అదే జారుడు ఘర్షణ అన్నమాట. ఒకటేమో స్థిరంగా ఉండాలి, ఇంకోటేమో దాని మీద జారుతూ ఉండాలి. మరి రెండోది స్థైతిక ఘర్షణ. మరి జారుడు ఘర్షణని ఇంగ్లీష్ లో స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఇది స్లైడింగ్ ఫ్రిక్షన్. మరి రెండోది స్థైతిక ఘర్షణ అంటే దీన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. స్టాటిక్ ఫ్రిక్షన్.
ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే రెండు వస్తువులు కదలకుండా ఉండాలంటే, రెండు వస్తువులు కదలకుండా ఉంటే వాటి మధ్య పనిచేసేటువంటి బలాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ రెండు పుస్తకాలు ఉన్నాయి సార్, ఈ రెండు పుస్తకాలు ఉన్నాయి. ఈ రెండు పుస్తకాల మధ్య, ఈ రెండు పుస్తకాలు ఒక తలము రెండు తలాలు, అంటే ఈ పుస్తకం యొక్క తలము దీని యొక్క తలం రెండు స్థిరంగానే ఉన్నాయి, రెండు కదలడం లేదు. సో రెండు కదలడం లేదు కాబట్టి వీటి మధ్య పనిచేసేటువంటి, ఇప్పుడు వీటి మధ్య పనిచేసేటువంటి ఘర్షణ బలం ఏదయ్యా అంటే స్థైతిక ఘర్షణ బలం. అంతే, అంటే రెండు వస్తువులు స్థిరంగా ఉండాలి. మరి నెక్స్ట్ దొర్లుడు ఘర్షణ అంటే ఒక తలం నిశ్చలంగా ఉండి రెండవ తలం మొదటి తలం మీద చక్రాల సహాయంతో కదులుతుంటే దాన్ని దొర్లుడు ఘర్షణ అంటాం. మరి ప్రవాహి ఘర్షణ అంటే ద్రవాలు వాయువులను మనం ప్రవాహాలు అంటాం. మరి ఈ ప్రవాహులు అంటాం. ఈ ప్రవాహులు వస్తువుల మీద కలుగజేసేటువంటి ఘర్షణ బలాన్ని ప్రవాహి ఘర్షణ అంటాం. ఈ ప్రవాహి ఘర్షణనే డ్రాగ్ అని కూడా పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. ప్రవాహి ఘర్షణనే డ్రాగ్ అని కూడా పిలుస్తాం, డ్రాగ్. మరి తర్వాత వచ్చేసి ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాలు తలం యొక్క స్వభావం, స్పర్శతల వైశాల్యం, అవిలంబ బలం. ఈ మూడు ఘర్షణని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ హెల్ప్ చేస్తాయి. మరి ఘర్షణ బలం ఎప్పుడు కూడా అవిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. మరి అలాగే ఘర్షణ వల్ల నష్టాలు, లాభాలు ఉన్నాయి, లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలు వచ్చేసి యంత్ర భాగాలు అరిగిపోతాయి. అలాగే ఘర్షణ వల్ల హీట్ అనేది ఎక్కువగా పుడుతుంది. దానివల్ల అంతరిక్ష నౌకలు కాలిపోవడం అట్లాంటి జరుగుతుంది. అందుకనే హీట్ షీల్డ్ తొడుగుతారు. ఈ హీట్ షీల్డ్ అనేది అల్యూమినియంతో తయారు చేస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఘర్షణ బలాన్ని తగ్గించడం కోసం కందెనలు, గ్రీజులు, తర్వాత బాల్ బేరింగ్లు ఇలాంటివి ఉపయోగిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ప్రధానంగా ఇది సార్. హీట్ షీల్డ్ తయారీకి అల్యూమినియం వాడతారు. తర్వాత ఘర్షణ బలం అవిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ ఏరియాలో క్వశ్చన్ పడవచ్చు. అంటే ఘర్షణని ప్రభావితం చేసే అంశాలు, వీటి మీద క్వశ్చన్ పడే అవకాశం ఉంటది. తర్వాత స్థైతిక ఘర్షణని కన్ఫ్యూజ్ చేసి అడగవచ్చు. ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. రెండు వస్తువులు స్థిరంగా, రెండు తలాలు స్థిరంగా ఉంటే దాన్ని స్థైతిక ఘర్షణ అంటాం. ఎనఫ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ స్థైతిక ఘర్షణ ఉంది కదా, ఒక పెట్టె ఉంది అనుకోండి సార్, ఒక బరువైన పెట్టె ఉంది. ఒక అబ్బాయి దాన్ని తోయడానికి ప్రయత్నం చేసినాడు అనుకోండి. ఈడు ఎంత బలం ప్రయోగించినా గానీ అది కదలలేదనుకోండి, దాని అర్థం ఏంటంటే వీడి బలానికి అనుగుణంగా అది ఘర్షణ బలాన్ని పెంచుకుంటుందని అర్థం. అందుకనే స్థైతిక ఘర్షణ బలాన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామంటే స్వయం సర్దుబాటు బలం అంటుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వయం సర్దుబాటు బలం అంటే దానికి అదే ఘర్షణ బలాన్ని పెంచుకుంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ గోడని తోస్తున్నాను అనుకోండి. తోసేటప్పుడు నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అంత ఆపోజిట్ ఫోర్స్ అది నా మీద అప్లై చేస్తుంది వ్యతిరేక దిశలో. అప్పుడు అది నేను ఫస్ట్ చిన్నగా ప్రెస్ చేసేటప్పుడు అది అంతే ఘర్షణ బలం నా మీద ప్రయోగిస్తుంది. గట్టిగా ప్రెస్ చేస్తే అది ఇంకా గట్టిగా నా మీద ప్రెస్ చేస్తుంది. సో ఇక్కడ ఘర్షణ బలం దానికి పెంచుకుంటుంది కాబట్టి స్థైతిక ఘర్షణ ఏమంటామంటే స్వయం సర్దుబాటు బలం అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. చిన్న లెసను, మెయిన్ పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.